కాబట్టి అది డీలర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎందుకంటే ఈ 15 రకాల రిటర్న్స్ 10-15 రకాల రిటర్న్స్ 10-15 రకాల డిపార్ట్మెంట్స్కి రిటర్న్స్ ఫైల్ చేస్తూ ట్యాక్స్ పేమెంట్ చేసే బదులుగా ఒకే డిపార్ట్మెంట్కు ఒక రిటర్న్ ఒక ట్యాక్స్ పేమెంట్ చేయడం అంటే డీలర్ ఫ్రెండ్లీగా ఉంటుందా లేదా? సో సెకండ్ ఉద్దేశం మన జిఎస్టీ తీసుకురావడం యొక్క రెండవ ఉద్దేశం ఏంటి? డీలర్ ఫ్రెండ్లీగా ఉండాలి, అతన్ని ఇబ్బంది పెట్టకుండా మనకు రెవెన్యూ అనేటువంటిది రావాలనేటువంటిది రెండవ ఉద్దేశం. ఓన్లీ వన్ రిటర్న్, ఓన్లీ వన్ టైం ట్యాక్స్ పేమెంట్ రెడ్యూసెస్ ద కాస్ట్ ఆఫ్ బిజినెస్ యాజ్ దేర్ ఇస్ నో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. ఇప్పుడు సర్వీస్ ట్యాక్స్ తెలిసినటువంటి ట్యాక్స్ అడ్వకేట్ ఉండాలి అతనికి, ఎక్సైజ్ ట్యాక్స్ గురించి తెలిసినటువంటి ట్యాక్స్ అడ్వకేట్ ఉండాలి, లేదా అట్లాగే వ్యాట్ తెలిసినటువంటి అడ్వకేట్ ఉండాలి. ఇవన్నీ తెలిసినటువంటి అకౌంటెంట్ని అతను పెట్టుకునే బదులుగా ఒక ట్యాక్స్ ఉన్నప్పుడు ఒక రిటర్న్ ఫైల్ చేయడానికి ఒక డిపార్ట్మెంట్కి ట్యాక్స్ పేమెంట్ చేయడం వల్ల అతనికి ఏమవుతుంది? కాస్ట్ ఆఫ్ బిజినెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనేటువంటిది ఉద్దేశం. అడ్మినిస్ట్రేటివ్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ని రకాల ట్యాక్సెస్ లెవీ చేయాలి, ఇన్ని రకాల ట్యాక్స్ ఆఫీసర్స్ అవసరము, ఇంత బర్డెన్ ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ బర్డెన్. అట్ ది సేమ్ టైం స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఉంటుంది. తర్వాత పాన్ ఇండియన్ ట్యాక్స్ రేట్స్, నో కమోడిటీ క్లాసిఫికేషన్ డిస్క్లోజ్. నేను ఇందాక చెప్పినట్టుగా ఈ వర్క్ కాంట్రాక్ట్స్ విషయంలో కానివ్వండి, సాఫ్ట్వేర్ విషయంలో కానివ్వండి, అదేవిధంగా హోటలియర్స్ విషయంలో కానివ్వండి, మన గూడ్స్ అంటూనే సర్వీసెస్లో కూడా వెళ్ళి కొన్ని సందర్భాల్లో మనం ట్యాక్స్ లెవీ చేస్తున్నాం. అదేమవుతుంది? కోర్టులోకి వెళ్ళిపోతుంది. నో ఇది గూడ్స్ కాదు, ఇది సర్వీస్ అని చెప్పి జడ్జ్మెంట్స్ వస్తుంది. అంటే మనకు ఒక రకమైనటువంటి అంబిగ్యూటీ ఉంది. ఇప్పటికీ కూడా మీరు వర్క్ కాంట్రాక్ట్లో ద డీలర్ హ్యాస్ నాట్ ఆప్టెడ్ ఫర్ కాంపోజిషన్ మెయింటైనింగ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్నప్పుడు ఒక పెద్ద డీలర్ అయితే ఎన్ని రోజులు తీసుకుంది దాన్ని అసెస్మెంట్ కంప్లీట్ చేయడానికి? మోర్ దాన్ 6 months. ఏది సర్వీసెస్లోకి వస్తుంది, ఏది గూడ్స్లోకి వస్తుంది అనేటువంటి ఈ క్లాసిఫికేషన్ ఇబ్బందులు అనేటువంటివి ఉన్నాయి. ఈ మన నెక్స్ట్ ఏమవుతుంది? జిఎస్టీ వచ్చిన తర్వాత మనకు అది గూడ్స్ అయినా కానివ్వండి, సర్వీస్ అయినా కానివ్వండి, అతనికి ఎంతైతే రెన్యూమరేషన్ వచ్చిందో వాట్ ఎవర్ ఈ రిసీవ్డ్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ దాన్ని తీసేసుకొని దాని మొత్తం పైన మనం ఒక ట్యాక్స్ రేట్ అనేది అప్లై చేస్తాం. ఇంకా మనకు గూడ్సా సర్వీసా రెండు ఉన్నాయా, ఏదైనా బైఫర్కేట్ చేయాలనేటువంటి ఇబ్బందులు అనేటువంటివి ఉండకుండా ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది? ఎఫెక్టివ్గా మనం వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. నాలుగోది సింపుల్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఉండడం వల్ల డిక్రీజ్ ఇన్ ట్యాక్స్ ఎవేజన్ అని చెప్పి అనుకుంటున్నాం. ఇన్ని రకాల డిపార్ట్మెంట్స్ ఉన్న తర్వాత ఇన్ని రకాల ట్యాక్సెస్ పేమెంట్ చేయాలన్నప్పుడు డీలర్ ఎవేజన్ చేయడానికి అవకాశం ఉంటుంది. డీలర్ని ఇబ్బంది పెట్టినప్పుడు, అతను ఇబ్బందిగా ఫీల్ అయినప్పుడు అతను ట్యాక్స్ ఎవేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సింపుల్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఉంది, ఎందుకంటే ఈ ఎవేజన్ చేసేటువంటి అవకాశాన్ని తక్కువ చేస్తుంది. అంటే వాలంటరీ కాంప్లైంట్స్ అనేటువంటి పెరుగు. మీరు చాలా మంది ఏపీజీఎస్టీ పీరియడ్లో ఉన్నారు. ఏపీజీఎస్టీ నుంచి బ్యాక్ ఎంత కాంప్లైంట్స్ లెవెల్ పెరిగాయి, ఈ రోజు రిటర్న్స్ ఎంత ఫైల్ అవుతున్నాయి? నల్గొండ డివిజన్ తీసుకున్నా అలానే అరౌండ్ 90% ఎనీ స్పెసిఫిక్ ట్యాక్స్ పీరియడ్లో. ఏపీజీఎస్టీలో ఇంత ఉండేదా? నేను చూసినటువంటి 2007లోనే 55, 56, 57% వస్తే ఎక్కువ. దాన్ని మెల్లిమెల్లిగా ఈరోజు 85-90% తీసుకెళ్ళాం. అంటే డీలర్ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. అట్లాగే ఈ ఎవేజన్ చేయాలనేటువంటి ఆలోచన తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే మనం ఎవ్రీ స్టేజ్లో జిఎస్టీలో ఇన్పుట్ ట్యాక్స్ రేట్ అనేటువంటి ఇస్తున్నాం. ఈరోజు ఏమవుతుంది? ఒక వస్తువుని ఉత్పత్తి చేసినప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ని లెవీ చేస్తున్నారు. ఆ లెవీ చేసినటువంటి ట్యాక్స్ తర్వాత ఆ వస్తువు తర్వాత దశలో ఏమవుతుంది? సేల్ ఆఫ్ గూడ్స్గా వెళ్ళినప్పుడు మనం వ్యాట్ లెవీ చేస్తున్నాం. సేమ్ వస్తువు ఉత్పత్తి అయిన దశలో సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ వేస్తుంది. అది సేల్కి వెళ్ళినప్పుడు మనం వ్యాట్ వేస్తున్నాం. ఆ వ్యాట్ ట్యాక్స్ లెవీ చేసినప్పుడు ఎక్సైజ్ డ్యూటీ పైన సెట్ ఆఫ్ ఇస్తున్నామా? ఇవ్వట్లేదు. ఎందుకు ఎవేట్ చేసేటువంటి అవకాశాలు తక్కువ ఉన్నాయని చెప్పి అంటున్నానంటే, ఒక డీలరు కాంప్లైంట్స్ లెవెల్ తీసుకొని రిజిస్ట్రేషన్ తీసుకొని రిటర్న్ ఫైల్ చేసి ట్యాక్స్ పేమెంట్ చేసినప్పుడే, ఆ ముందు డీలర్ రిజిస్టర్డ్ డీలర్ అయినప్పుడే మనం ఇన్పుట్ ట్యాక్స్ రేట్ అనేటువంటి తీస్తాం. ఆ ముందు డీలర్ రిజిస్టర్డ్ డీలర్ కాలేదనుకోండి, ఈ డీలర్ పైన పూర్తి ట్యాక్స్ అనేటువంటి లెవీ చేయడం జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం రేపు రానున్నటువంటి జిఎస్టీలో ఇప్పుడు ఈరోజు ఏమవుతుంది? బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేటువంటి డీలర్ దగ్గర ఉన్నాయి. డీలర్ ఎంత పర్చేజ్ చేశాడో సేల్ చేశాడో మనకు తెలియదు. కానీ రేపు రానున్నటువంటి జిఎస్టీలో జిఎస్టిఎన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్వర్క్ అనేటువంటి ఒక
నాన్ గవర్నమెంట్ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ మనకి ఈ రోజు ఉన్నటువంటి వ్యాటిస్ లాంటి సంస్థని ఆ సంస్థ నిర్వహిస్తుంది. ఆ సంస్థ నిర్వహించినప్పుడు అమృత్సర్లో నల్గొండకు సంబంధించినటువంటి ఒక డీలర్ పర్చేజ్ చేస్తే అది ఇమీడియట్గా జిఎస్టీఎల్లో రికార్డ్ అవుతుంది అని చెప్పి అనుకుంటున్నాం ఈ రోజు ఉన్నటువంటి నిబంధనల ప్రకారం. సో అమృత్సర్లో ఉన్నటువంటి ఒక డీలర్ నల్గొండలో ఉన్నటువంటి ఒక బాలాజీ ట్రేడర్కి సేల్ చేసినప్పుడు ఆ అమృత్సర్లో ఉన్నటువంటి డీలర్ సేల్ అక్కడ రికార్డ్ అయితే తప్పకుండా ఈ బాలాజీ ట్రేడర్స్ ఆ పర్చేజ్ కూడా అకౌంట్ ఫర్ చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఇతను ఒకవేళ రిజిస్ట్రేషన్ తీసుకోలేదనుకున్న నల్గొండలో ఉన్నటువంటి డీలర్ అతని పైన ట్యాక్స్ లెవీ చేస్తాం. అట్ ది సేమ్ టైం పెనాల్టీ ప్లస్ ఇంట్రెస్ట్ ఈ కాంపౌండింగ్ ఫీజ్ పేమెంట్ చేసే బదులుగా నేను చక్కగా రిజిస్ట్రేషన్ తీసుకుంటే నేను పంజాబ్లో పర్చేజ్ చేసినా మహారాష్ట్రలో పర్చేజ్ చేసినా నాకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసేసిన తర్వాత వాల్యూ అడిషన్ పైన ట్యాక్స్ పేమెంట్ చేస్తే సరిపోతుంది అనేటువంటి ఆలోచన ఒక డీలర్లో వస్తే డెఫినెట్లీ విల్ గెట్ ద రిజిస్ట్రేషన్, అకౌంట్ ఫర్ చేస్తాడు, రిటర్న్స్ ఫైల్ చేస్తాడు, ట్యాక్సెస్ పేమెంట్ చేస్తాడు. కాబట్టి జిఎస్టీలో ట్యాక్స్ ఎవేజన్ అనేటువంటి తగ్గుతుంది అనేటువంటిది నాలుగో యొక్క ఉద్దేశం. అట్లాగనే కన్జ్యూమర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. గూడ్స్ బికమ్ చీపర్. ఎందుకు చీప్ అవుతాయి? నేను ఇందాక చెప్పినట్టుగా ఎక్సైజ్ డ్యూటీ పేమెంట్, ఎక్సైజ్ డ్యూటీ ఏదైతే పేమెంట్ చేశాడో దానిపైన కూడా మనం ఇన్పుట్ ట్యాక్స్ రేట్ అనేటువంటిది ఇస్తున్నాం. వేరే రాష్ట్రాల్లో పర్చేజ్ చేసినటువంటి కమోడిటీ పైన కూడా ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ఇచ్చినప్పుడు ఆ వస్తువు యొక్క విలువ అనేటువంటి తగ్గుతుంది. తగ్గినప్పుడు నేను ఇందాక చెప్పినప్పుడు మూడు అంశాల్లో ఇది అంటే మనం వినియోగదారుని కూడా వినియోగదారు నుంచి ఎక్కువ ట్యాక్సెస్ రాబట్టకుండా ఆ వస్తువు యొక్క విలువ అనేటువంటిది తగ్గి కన్జ్యూమర్ ఫ్రెండ్లీగా ఉంటుంది అనేటువంటిది ఐదవ ఉద్దేశం. సో ఈ 5 ఉద్దేశాల దృష్ట్యా మనకు జిఎస్టీ అనేటువంటిది అవసరము. సో ఇది జిఎస్టీ అనేటువంటిది అవసరం అనుకున్నప్పుడు ఈ జిఎస్టీ యాక్ట్ తీసుకురావాలంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అవసరమా అనేటువంటిది ఒకసారి చూద్దాం. అంటే వాట్ ఈస్ జిఎస్టీ, వై జిఎస్టీ నుంచి తర్వాతి దశలోకి వెళ్తున్నాం. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అవసరమా? ఎలా ఉంది భారత రాజ్యాంగం 1950 నుంచి చాలా సమర్థవంతంగా పనిచేస్తూ ఉంది. అయితే భారత రాజ్యాంగంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనే దాంట్లో ఆర్టికల్ 246 యాజ్ పర్ ఆర్టికల్ 246 అటు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక క్లియర్ అధికారుల విభజన అనేటువంటిది చేయడం జరిగింది. అందుకే ఏది భారతదేశం సమాఖ్య ఫెడరల్ స్టేట్. ఫెడరల్ ఏ విధంగా ఉంది? ఆర్టికల్ 246 రీడ్ విత్ షెడ్యూల్ 7 ఒకసారి చూసినప్పుడు 246 లో మళ్ళీ క్లాజెస్ ఉన్నాయి 1, 2, 3. 246 1 ఏం చెప్తుందంటే లిస్ట్ 1 లో ఉన్నటువంటి అంశాల పట్ల ఏదైనా యాక్ట్ చేయాలన్నా అది ఒక భారత పార్లమెంటుకు మాత్రమే అధికారం కలిగి ఉంటుంది. 246(2) లిస్ట్ 2 లో ఉన్నటువంటి అంశాలు ఈ లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 ఎక్కడ ఉన్నాయి? షెడ్యూల్ 7 లో ఉన్నాయి. ఆ లిస్ట్ 2 లో ఉన్నటువంటి అంశాలలో ఎలాంటి లెజిస్లేటివ్ పవర్స్ అనేటువంటి కేవలం రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే కలిగి ఉంటాయి. తర్వాత మూడవది లిస్ట్ 3. లిస్ట్ 3 లో ఉన్నటువంటి అంశాల్లో అటు కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది, అట్ ది సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. సో ఆ విధంగా చూసినప్పుడు ఒకసారి లిస్ట్ 1 లో చూస్తే ఎక్సైజ్ డ్యూటీ కానివ్వండి, సర్వీస్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీ లిస్ట్ 1 లో ఉన్నాయి. లిస్ట్ 2 లో సేల్స్ ట్యాక్స్, వ్యాట్. సో ఈ లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 లో ఏదైనా మార్పులు చేయాలంటే కంపల్సరీ భారత రాజ్యాంగం యొక్క అమెండ్మెంట్ అనేటువంటిది అవసరం. పార్లమెంటు 2/3 మెజారిటీతో దాన్ని ఆమోదించాలి. ఎలాంటి ఇందులో మార్పులు కావాలన్నా ఈ లిస్ట్ 1, లిస్ట్ 2 అంటే లిస్ట్ 1 లో ఉన్నటువంటి అంశాలను లిస్ట్ 2 లోకి తీసుకువెళ్ళాలన్నా, లిస్ట్ 2 నుంచి లిస్ట్ 3 అంటే ఈ జాబితాల మధ్య అంతర్గతంగా ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలన్నా, ట్రాన్స్ఫర్ చేయాలన్నా భారత పార్లమెంట్ భారత రాజ్యాంగం యొక్క అమెండ్మెంట్ అనేటువంటిది అవసరం. ఈ అమెండ్మెంట్ ఏ విధంగా ఉండాలి? పార్లమెంటు 2/3 మెజారిటీతో ఆమోదించాలి. ఎట్ ది సేమ్ టైం భారత రాష్ట్రాల్లో కనీసం సగం రాష్ట్రాలు దాన్ని ఆమోదం తెలియజేయాలి. సో ఆ విధంగా చూసినప్పుడు ఈ రోజు ఉన్నటువంటి సేల్స్ ట్యాక్స్, వ్యాట్ అనేటువంటిది ఎక్కడ ఉంది? సెంటర్ ఈజ్ ఎంపవర్డ్ టు ట్యాక్స్ సర్వీసెస్ అంటే సేవల పైన పన్ను విధించేటువంటి అధికారం ప్రస్తుత భారత రాజ్యాంగంలో కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది. వస్తువుల పైన పన్ను విధించేటువంటి అధికారం రాష్ట్రాలకు మాత్రమే ఉంది.
కేంద్రానికి ఒక దగ్గర అధికారం ఉంది. ఎక్కడ? మ్యానుఫ్యాక్చర్ స్థాయిలో మాత్రం, ఉత్పత్తి చేసే స్థాయిలో ఎక్సైజ్ డ్యూటీ వేసేటువంటి అధికారం ఉంది. ఆ ఎక్సైజ్ డ్యూటీ వేసిన తర్వాత ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేస్ నుంచి బయటకు అంటే సేల్ స్టేజ్కి వచ్చేసరికి మళ్ళీ రాష్ట్రాలకు మాత్రమే అధికారాలు ఉన్నాయి. సో ఈ అధికారాన్ని మనం ఒక జాబితా నుంచి ఇంకో జాబితాకు లేదా రాష్ట్ర ప్రభుత్వం కలిగి ఉన్నటువంటి అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి లేదా కేంద్ర ప్రభుత్వం కలిగి ఉన్నటువంటి అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి మార్చాలి అనుకున్నప్పుడు భారత రాజ్యాంగం యొక్క సవరణ అనేటువంటి కంపల్సరీ. అదేవిధంగా ఇంకోటి, ఈరోజు ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ ఏదైనా వస్తువుని దిగుమతి చేసుకున్నప్పుడు దానిపైన ట్యాక్స్ లెవీ చేసేటువంటి అధికారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కలిగి లేవు. రానున్నటువంటి జిఎస్టీలో ఏమవుతుంది? గూడ్స్ పైన ట్యాక్స్ ఉంటుంది, సర్వీసెస్ పైన ఉంటుంది. గూడ్స్ సర్వీసెస్ పైన అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ట్యాక్స్ లెవీ చేసేటువంటి అధికారాన్ని మనం కల్పించబోతున్నాము. ఆ విధంగా కల్పించాలంటే ఈ రోజు ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ లో ఆ విధంగా అధికారాలు లేవు. రావాలంటే భారత రాజ్యాంగం యొక్క సవరణ అవసరం. అదేవిధంగా ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ పైన కూడా స్టేట్స్ ట్యాక్స్ లెవీ చేసేటువంటి అధికారాన్ని కల్పించబోతున్నాం. ఈ రోజు ఉన్నటువంటి రాజ్యాంగంలో లేదు కాబట్టి భారత రాజ్యాంగం యొక్క సవరణ అవసరము. The Constitution also does not empower the state to impose tax on imports. Therefore, it is essential to have constitutional amendment for empowering the center to levy tax on sale of goods, states for levy of service tax, and tax on imports and other consequential issues. అర్థమైందా? భారత రాజ్యాంగం యొక్క సవరణ ఎందుకు అవసరము? వస్తు సేవలపైన ట్యాక్స్ లెవీ చేసేటువంటి అధికారం అటు పార్లమెంట్ కేంద్ర ప్రభుత్వానికి ఉండాలి, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలి. ఎట్ ది సేమ్ టైం ఇంపోర్ట్స్ ఆఫ్ గూడ్స్ పైన ట్యాక్స్ లెవీ చేసేటువంటి అధికారం మన జిఎస్టీలో రాష్ట్రాలకు దగలు పరచాలనుకుంటున్నాం కాబట్టి భారత రాజ్యాంగం యొక్క సవరణ అవసరం. సో ఈ రాజ్యాంగ సవరణ అవసరం అనుకున్నప్పుడు ఈ రోజు వరకు వచ్చినటువంటి మార్పులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. గత డిసెంబర్ 2014లో భారత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు లోక్సభలో 122వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కావాలంటే పార్లమెంటు 2/3 మెజార్టీతో ఆమోదించడమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కనీసం సగం రాష్ట్రాలు ఆమోదాన్ని తెలియజేయాలి. అందులో మొదటి అడుగుగా ఫస్ట్ స్టెప్ లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. లోక్సభ ఈ బిల్లుని అప్రూవ్ చేశారు. తర్వాత రెండోది ఏమైంది? సెకండ్ స్టేజ్ రాజ్యసభకు పంపించడం జరిగింది. రాజ్యసభలో ప్రభుత్వానికి ప్రతిపక్షానికి ఉన్నటువంటి భేదాభిప్రాయాల వల్ల సెలెక్ట్ కమిటీకి పంపించారు. సెలెక్ట్ కమిటీ కూడా మే 2015లో తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ రాజ్యసభకు పంపించారు. సో అయితే ఈ 122వ రాజ్యాంగ సవరణ ఏ విధంగా ఉంది ఒకసారి చూద్దాం. ఆ 122వ రాజ్యాంగ సవరణ ప్లీజ్ 120 సెకండ్. ఇందులో లోక్సభలో ఆమోదం పొందినటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండింటి పైన ట్యాక్స్ లెవీ చేసేటువంటి అధికారాన్ని అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాన్ని కల్పించడం జరుగుతుంది 246A1. కానీ సబ్జెక్ట్ టు కండిషన్ క్లాస్ 2 అంటే క్లాస్ 2 246A2ని అనుసరించే 246A1 అనేటువంటిది అమలు చేయడం జరుగుతుంది. ఫస్ట్ 246A2 ఏంటో చూద్దాం. 246A2 చూస్తే ఆ 246A1 బ్లాంకెట్గా ఉంది, దానికి ఎగ్జెంప్షన్ ఏంటి అనేటువంటి 246A2. 246A2లో if the supply of goods and services in the course of interstate trade or commerce the parliament has exclusive powers అంటే 246A2 clause లో